హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఉసిరికాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. 3 నెలలన్నా నిల్వ ఉండేలా పెడుతున్నాను. ఇది ఇలాగా ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు క్లాత్తో శుభ్రంగా తుడిచేసి పొడిగా ఉండేలా చూసుకుని ఇలాగ ఆయిల్లో వేసేయాలి. ఇలా ఆయిల్లో వేసేసాక ఇందులో ఇవి బాగా వేగిపోయాక ఇందులో ఇవి పక్కన పెట్టుకోవాలండి. తీసుకొని ఇందులో అయితే పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ అయితే వేరేగా వచ్చేస్తుంది ఇలా వేపటం వల్ల. లేకపోతే ఇంకా బాగా టైం ఉండి ముక్కలు చేసుకుని వేసుకోవాలన్నా ముక్కలు తీసేసుకుని ఫస్ట్ వేసేసుకోవచ్చు, ఇలా వేపేసుకోవచ్చు. నేనైతే ఇలా వేపేసి ఈజీగా వచ్చేస్తాయని మధ్యలో పిక్ అయితే ఇలా వేపేసి తీసేస్తానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు, ఇందులో అయితే జీలకర్ర ఉందండి, జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసాను. అలాగే ఎండుమిరపకాయలు వేసేసాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఇది వెంటనే కంటే ఒక 2-3 రోజులు ఊరేక తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ కూడా వేసేసాను. ఇదైతే మెంతులు ఆవాలు కలిపి ఫ్రై చేసి మిక్సీ చేసి పొడి చేశానండి. ఇదొక 50 గ్రామ్స్ ఉంటుంది ఈ పొడి. ఈ కారం అయితే 50 గ్రామ్స్ అండి. అలాగే సాల్ట్ కూడా ఒక చిన్న కప్పు, అరకప్పు వేసాను అనమాట అండి. టీ గ్లాసులో అర గ్లాసు సగం వేసాను. ఇలా బాగా కలిపేసుకొని ఇందులో మనం ఉసిరికాయ ముక్కలు చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, నిమ్మకాయ వేసేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసాను. ఇలా ఇగోండి, ఇలాగైతే నేను చేశాను. చిన్న చిన్న ముక్కలు కింద చేసేసాను ఉసిరికాయ అయితే. ఇవి కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇలా బాగా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇది ఒక జార్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్న 3 నెలలు నిలువ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అయితే చాలా చాలా బాగుంది, బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసిన. మరి ఇది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకు ఛానల్ సపోర్ట్ చేయండి.